లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నాకెదురొచ్చినా వాడికి రిస్క్, నేనెదురెళ్ళినా వాడికి రిస్క్ అంటాడు మన నందమూరి బాలయ్య. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ కి పోటీగా సినిమా రిలీజ్ చేయడం అంటే అలానే ఉంది. మరి బాహుబలి సినిమాతో ఆకాశానికి తాకిన ఈ రెబల్ స్టార్ ఇమేజ్ ముందు మిగతా హీరోలు పెద్దగా ఆనట్లేదు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ స్టార్ కి పోటీగా తన సినిమాని రిలీజ్ చేయడానికి ధైర్యం చేస్తున్నాడట ఈ కుర్ర హీరో. రాజాసాబ్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలవుతుందని మేకర్స్ ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు కొద్ది రోజులుగా నెట్టింట సందడి చేస్తుండటంతో ఇంతకీ ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్న డైలమాలో పడ్డారట ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని పట్టించుకోవద్దంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అప్డేట్ అయితే ఇచ్చింది, కానీ ఖచ్చితంగా చెప్పిన డేట్ కే వస్తామని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా అనుకున్న డేట్ కి రాకపోవచ్చనే వార్తలకి బలం చేకూరుతోంది. ఇక దీనికి తోడు సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో రూపొందుతున్న జాక్ రిలీజ్ ఏప్రిల్ 10నే చేయబోతున్నారన్న వార్తలు రావడంతో డీలా పడిపోయారట డార్లింగ్ ఫ్యాన్స్. వాస్తవానికి రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. హను రాఘవపూడి ఫౌజీలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఎందుకో దానికి ఎక్కువ డేట్లు కేటాయించి వేగంగా పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు మన రెబల్ స్టార్. ఇక ఇటీవలి గాయంతో బ్రేక్ తీసుకున్న రాజాసాబ్ బ్యాలెన్స్ ని తిరిగి జనవరి నుంచి మొదలు పెడతాడనే టాక్ టీ టౌన్ లో గట్టిగానే వినిపిస్తోంది. చూడాలి మరి డార్లింగ్ వస్తాననుకున్న ఏప్రిల్ 10కి వస్తే సిద్ధు జొన్నలగడ్డ సైడ్ ఇస్తాడా లేక తగ్గేదేలే అంటూ అదే తేదీన బరిలోకి దిగుతాడా అని. For more videos like this, subscribe Big TV channel.